శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ఏపీలో ఎండ తీవ్రత అధికమైంది. జనాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు సూర్యుడు. ప్రజలు రోడ్ల మీదకి రావాలంటే హడిలిపోయే పరిస్థితి వస్తుంది. అసలు సాయంత్రం అయినా గానీ మనం ఇంకా కూడా ఎండలో ఉన్నటువంటి రోడ్ల మీద తిరుగుతున్నామా అనే పరిస్థితి కనిపిస్తుంది. రోడ్లు పగిలిపోయే ఎండలు కాస్తున్నాయి. ఇదిలా ఉంటే మరో 5 రోజుల పాటు రాష్ట్రంలో అత్యంత వేడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. గడిచిన 24 గంటలలో బాపట్లలో సీజన్ సాధారణం కంటే 47.4 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో దక్షిణ కోస్తాలో 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. 6 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్, ఇక 3 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ను జారీ చేశారు. పగటి పూట ఉష్ణోగ్రతలతో పాటుగా రాత్రి కనిష్ట ఉష్ణోగ్రతల్లో కూడా పెరుగుతాయంటూ ఇటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి జగన్నాథ కుమార్ చెబుతూ ఉన్నారు. వారితో మా ప్రతినిధి భరత్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ లో వేడిమి వాతావరణంతో ఒక్కసారిగా ఒక్కపోత, అదే విధంగా రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో రాష్ట్ర ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందికి గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే రాబోయేటటువంటి రోజుల్లో వాతావరణానికి సంబంధించినంత వరకు ఏ విధంగా ఉండబోతా ఉంది, ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందా, లేదనుకుంటే తగ్గుముఖం పడుతుంది అనే అంశానికి సంబంధించినంత వరకు విశాఖ వాతావరణ శాఖ అధికారి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ఎన్ని రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో ఈ వేడిమి వాతావరణం కొనసాగే అవకాశం ఉంది? ఇప్పుడు ఉండేటటువంటి ఉష్ణోగ్రతలు, గరిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఎక్కడ నమోదయ్యాయి సార్? ముఖ్యంగా రాబోయే 5 రోజులు కూడా కోస్తా జిల్లాల్లో ఎక్కువ ప్రాంతాలలో, అంటే ముఖ్యంగా అన్ని జిల్లాలకి అలర్ట్ ఇవ్వటం జరిగింది. 5 రోజుల్లో మొదటి 3 రోజులు రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశాము. 4వ రోజు 5వ రోజు ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ జారీ చేశాం. అంటే ఏంటంటే ఆరెంజ్ అలర్ట్, రెడ్ అలర్ట్ కొంచెం ఎక్కువగా అప్రమత్తాన్ని సూచిస్తాయి. ముఖ్యంగా ఈ రోజు నుంచి రాబోయే 3 రోజులు కూడా 8 కోస్తా జిల్లాల్లో, ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో అత్యధికమైన జిల్లాలు, ఉత్తర కోస్తాలో 1 జిల్లాకి రెడ్ అలర్ట్ ఇవ్వటం జరిగింది. అంటే అక్కడ అతి తీవ్రమైన వడగాలులు ఉండే అవకాశాన్ని సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల్లో 1-2 చోట్ల తీవ్రమైన వడగాలులతో పాటు అక్కడక్కడ అసౌకర్యమైన వాతావరణం కూడా కొనసాగే అవకాశం ఉంది. ఆ జిల్లాల్లో 1-2 చోట్ల అటువంటి పరిస్థితి ఉన్నందువల్ల ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇవ్వడం. ఇక నెల్లూరుతో పాటుగా పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి మరియు అనకాపల్లి జిల్లాల్లో 1-2 చోట్ల వడగాలులు మాత్రమే ఉన్నప్పటికీ గత కొన్ని రోజులుగా ఉన్న పరిస్థితుల వల్ల ఆ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ ఇవ్వటం జరిగింది. విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మరియు పోలవరం జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇవ్వటం జరిగింది. బాహ్య జిల్లాలైన విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ ఇచ్చాము. కానీ అక్కడ అసౌకర్యమైన మరియు వేడిమితో కూడిన, తేమతో కూడిన వాతావరణం ఉండే అవకాశం మాత్రమే ఉంది. అంటే కోస్తా జిల్లాలన్నింటికీ రాబోయే 3 రోజులు రెడ్ నుంచి ఎల్లో అలర్ట్ వరకు కొనసాగుతున్నాయి. 4వ రోజు 5వ రోజు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో ఐఎండీ అబ్జర్వేటరీస్ లో గరిష్టంగా 46.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇది బాపట్లలో నమోదైంది. అది సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతల కన్నా 7.4 డిగ్రీల ధనాత్మక విచలనాన్ని కలిగి ఉన్నది. అంటే అది సివియర్ హీట్ వేవ్ ని సూచిస్తుంది, తీవ్రమైన వడగాలుల్ని సూచిస్తుంది. ఇక నర్సపూర్లో 4.6 డిగ్రీల విచలనం, కావలిలో 5.2 డిగ్రీల విచలనం గడిచిన 24 గంటల్లో చూసాము. కాబట్టి ఈ ప్రాంతాలలో హీట్ వేవ్స్ ఉన్నట్టుగా మీరు పరిగణించాలి. ఇక బాపట్లలో 46.6, రంగమహేశ్వరపురంలో 46, కావలిలో 45.8, అమరావతిలో 45.7 డిగ్రీలు మరియు ఒంగోలులో 44.6, నందిగాంలో 44.7 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అంటే ఇవి 45 డిగ్రీల కన్నా ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతాన్ని సూచిస్తుంది. అది అబ్సల్యూట్ మాక్సిమం టెంపరేచర్ తీసుకున్నా కూడా ఆ ప్రాంతాలకు హీట్ వేవ్ ఉందని మీకు తెలుస్తుంది. కానీ విచలనాన్ని చూసినట్లయితే బాపట్లలో అత్యధిక విచలనం 7.4 డిగ్రీలు నమోదైంది. ఇక రాష్ట్రంలో ముఖ్యంగా తునికి
దక్షిణంగా ఉన్న అన్ని ఐఎండి అబ్జర్వేటరీస్ లో 40 డిగ్రీలు లేదా అంతకన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాయలసీమలో కూడా 40 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ ఉష్ణోగ్రతలతో పోల్చినట్లయితే 3-4 డిగ్రీల విచలనంతో కొనసాగుతున్నాయి. రాబోయే 3 రోజులు కూడా 4 డిగ్రీల కన్నా ఎక్కువ 4.5 లేదా అంతకన్నా ఎక్కువ విచలనాన్ని సూచించే పరిస్థితి ఉన్నందువల్ల కోస్తా జిల్లాల్లో 1-2 ప్రాంతాలకు రాబోయే 3 రోజులు వార్మ్ నైట్స్ ని డిక్లేర్ చేయడం జరిగింది. అంటే నైట్ పూట కూడా అసౌకర్యమైన వాతావరణం కొనసాగే అవకాశం రాబోయే 3 రోజులు. అంటే ఇప్పుడు రాబోయేటటువంటి 4 రోజులు వాతావరణం తర్వాత ఋతుపవనాలు ఎప్పుడు మనం తాకే అవకాశం ఉండబోతుంది? ఎప్పుడు రాష్ట్రం సాధారణంగానే మీరు చూసినట్లయితే సాధారణ తారీఖు రాయలసీమకు తాకటానికి జూన్ 5వ తేదీ, కేరళ తీరాన్ని 1వ తేదీ జూన్కి తాకినట్లయితే 5వ తేదీ దగ్గరలో మనకు రాయలసీమకు తాకే అవకాశం. రాష్ట్రం మధ్య ప్రాంతానికి 10వ తేదీ, రాష్ట్రం అంతా చేరుకోవడానికి సాధారణంగా జూన్ 15 లోపల కవర్ అవుతూ ఉంటాయి. కానీ ప్రతి సంవత్సరం అలాగే జరగాల్సిన పని లేదు. ఈ సంవత్సరం ఋతుపవనాలు కేరళ తీరాన్ని 28వ తేదీ తరువాత తాకే అవకాశాలని మాకున్న నమూనాలు సూచిస్తున్నాయి. రాబోయే పరిస్థితుల్ని అంచనా వేసుకుని ఇంకా మళ్ళీ చెప్తాము. సాధారణంగా కూడా కేరళ నుంచి కొన్ని రోజుల తరువాతకు ఆంధ్రప్రదేశ్ కు తదుపరి దేశంలోని మిగతా ప్రాంతాలకు ఋతుపవనాల యొక్క ఉత్తరగమనం జరుగుతుంది. సరే, అయితే ఒక్కసారిగా రాష్ట్రంలో ఇంత వేడి పెరిగిపోవడానికి కారణం ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. ఏదైతే మీరు ఇచ్చేటటువంటి సూచనల మేరకు రెడ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ ఉండేటటువంటి ప్రాంతాల ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని చెప్పింది. ఒక్కసారిగా రాష్ట్రంలో ఇంత వాతావరణం రావడానికి గల కారణాలు ఏంటి? ఈ ఉష్ణోగ్రతలు ఈ సీజన్ లో కొత్త అయితే కాదు. ఎందుకంటే ప్రతి సంవత్సరం 6 నుంచి 7 హీట్ వేవ్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఈ సంవత్సరం ప్రొలాంగ్డ్ పీరియడ్ మార్చి నుంచి చూసినట్లయితే వేసవి కాలం ఇంతవరకు ఎక్కువ ప్రాంతాలలో ఉరుములు మెరుపులతో కూడిన సంవహన వర్షపాతాలు, ఈదురుగాలులు లేదా చిన్న చిన్న వర్షాలు పడటం వలన రాష్ట్రంలో ఎక్కువ ప్రాంతాల్లో మేఘావృతమై ఉండటం వలన ఇంత వేడి కనిపించింది. ఇప్పుడు ఉండటానికి కారణం ఒకటి మేఘరహితమై ఉండటం, అక్కడక్కడ మిక్స్డ్ వెదర్ ఉన్నప్పటికీ మేఘరహితంగా ఉండటం, వేడి ఇప్పుడే ఆర్గనైజ్ అవుతూ ఉండటం ఈ వేసవి కాలాన్ని సూచించే పరిస్థితులు కనిపిస్తుంది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో వృద్ధులు గాని చిన్నపిల్లలు గాని ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలని అంటారు? ముఖ్యంగా ఈ హీట్ వేవ్స్ కి మన శరీరం అలవాటు పడినట్టయితే జీవక్రియలకి దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుకని ముఖ్యంగా అటువంటి పరిస్థితి ఉండే వృద్ధులు కానీ, వ్యాధిగ్రస్తులు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ, చిన్నపిల్లలు కానీ ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. వారికి సంరక్షకులు లేదా ఇంట్లో ఉన్న మిగతా కుటుంబ సభ్యులు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఎక్కువ ద్రవాహారాలను తినిపించాలి, తాగించాలి. తర్వాత లైట్ గా ఉండే పదార్థాలు మాత్రమే తినాలి. ఎక్కువగా ఘాటుగా ఉండే మసాలాలు లేకపోతే ఎక్కువ కాంప్లెక్స్ పదార్థాలు తినకుండా ఉండాలి. తర్వాత కాటన్ దుస్తులు లేదా తేలికైన రంగులున్న లూజైన వస్తువుల్ని, బట్టల్ని వేసుకోవాలి. ఎక్కువగా ద్రవ పదార్థాలు అంటే వాటర్ తో పాటు మజ్జిగ, నిమ్మరసం, తర్వాణి లేదా ఓఆర్ఎస్ లిక్విడ్స్ ఇటువంటివి తాగించినట్లయితే లస్సీ కూడా మంచిదే. ఇవి కొంచెం కొంత గ్యాప్ ఇచ్చి తాగుతూ ఉన్నట్లయితే శరీరంలో ద్రవ అసమతా స్థితి నుంచి సమతా స్థితికి రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ పరిస్థితుల్లో డీహైడ్రేషన్ ఎక్కువగా ఉండే అవకాశం, నిర్జలీకరణం అయిపోతుంది. శరీరంలో ఉన్న జలం బయటికి పోయి హీట్ క్రాంప్స్ అవి వస్తాయి. అవి కూడా ఇంపార్టెంట్ కాబట్టి, ముఖ్యంగా లవణాలు పోకుండా ఉండాలి కాబట్టి ఇటువంటి ద్రవాలను తాగినట్లయితే శరీరం సమతా స్థితికి మరి చేరుతుంది. తర్వాత ఎక్కువగా ఈ హీట్ ఆర్గనైజేషన్ తో పాటు నైట్ టైం టెంపరేచర్స్ కూడా ఉన్నట్లయితే శరీరం మీద తేమ అంత ఈజీగా వెళ్ళదు కాబట్టి తడిగుడ్డతో తుడుచుకొని మళ్ళీ పొడిగుడ్డతో తుడుచుకొని, ముఖ్యంగా ఫ్యాన్ కింద కానీ ఏసీ వంటి శీతలీకరణ పరికరాల దగ్గర ఉన్నట్టయితే కొంతవరకు ఈ బయట ఉన్న అసౌకర్యమైన వాతావరణం నుంచి మనం కాపాడుకునే అవకాశం. చూడొచ్చు, రాష్ట్రానికి సంబంధించినంత వరకు కూడా దక్షిణ కోస్తాతో పాటుగా ఉత్తర కోస్తా కొన్ని జిల్లాలకు సంబంధించినంత వరకు రెడ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ తో జారీ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మరి ముఖ్యంగా 3 నుంచి 5 రోజుల పాటు ఉష్ణోగ్రతలు
పగటిపూటతో పాటుగా రాత్రిపూట కూడా పెరిగేటటువంటి ఆస్కారం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ